ఫిబ్రవరి 24వ తేదీ 2025న సౌరభ్ లండన్ నుండి మీరట్కు తిరిగి వచ్చాడు. తన భార్య ముస్కాన్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ముస్కాన్కి సాహిల్ శుక్లా అనే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. నవంబర్ 2023 నుండే ముస్కాన్ సౌరభ్ని చంపాలని ప్లాన్ చేసింది. సౌరభ్ తిరిగి వచ్చిన తర్వాత మార్చి 4న ముస్కాన్ అతని ఆహారంలో మత్తు పదార్థం కలిపింది. అప్పుడు ముస్కాన్ సాహిల్ని ఇంటికి పిలిపించింది. వీళ్ళిద్దరూ కలిసి సౌరభ్ని కత్తితో పొడిచి చంపేశారు. మర్డర్ తర్వాత సౌరభ్ శరీరాన్ని వీళ్ళు ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. చేతులు, కాళ్ళు, తొడలు వంటి భాగాల్ని విడివిడిగా చేశారు. మార్కెట్ నుండి ఒక పెద్ద డ్రమ్ని అండ్ ఇసుక సిమెంట్ని కొన్నారు. శరీర ముక్కల్ని డ్రమ్లో వేసి ఇసుక సిమెంట్తో సీల్ చేశారు. ఈ డ్రమ్ని ఇంట్లోనే దాచారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. నేను మీకు ఈరోజు ముస్కాన్ రస్తోగి కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక షాకింగ్ మర్డర్ కేస్. ఇండియాలోని మీరట్లో జరిగిన ఒక దారుణ సంఘటన. ఈ కేసులో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు పాయింట్ టు పాయింట్ డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. కేస్ బ్యాక్గ్రౌండ్: ముస్కాన్ రస్తోగి 27 సంవత్సరాల వయసు, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివసించే ఒక సాధారణ మహిళ. ఆమె భర్త సౌరభ్ ఒక మాజీ మర్చెంట్ నేవీ ఆఫీసర్. వీళ్ళిద్దరూ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారి కుటుంబాలు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కొంతకాలానికి వీళ్ళకు ఒక పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాప వయసు 6 సంవత్సరాలు. వీరు ముగ్గురు మీరట్లో ఒక రెంటెడ్ హౌస్ లో జీవిస్తూ ఉండేవారు. వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కొంచెం అంతంత మాత్రం ఉన్నందువల్ల సౌరభ్ విదేశాలకు జాబ్ చేయడానికి వెళ్ళాడు. అయితే సౌరభ్ తన కుటుంబానికి తాను మర్చెంట్ నేవీలో వర్క్ చేస్తున్నట్టు చెప్పాడు. కానీ నిజానికి అతను ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 24వ తేదీ 2025న సౌరభ్ లండన్ నుండి మీరట్కు తిరిగి వచ్చాడు. తన భార్య ముస్కాన్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ముస్కాన్కి సాహిల్ శుక్లా అనే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. ముస్కాన్ మరియు సాహిల్ చిన్నప్పటి నుండి స్కూల్ ఫ్రెండ్స్. వీరిద్దరూ 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత ఒకరికొకరు సంబంధం లేకుండా పోయారు. అయితే 2019లో ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరిద్దరూ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. అక్కడి నుండి వీళ్ళు చాటింగ్ చేసుకుంటూ ఉండగా అది కొంచెం లవ్ అఫైర్గా మారింది. నవంబర్ 2023 నుండే ముస్కాన్ సౌరభ్ని చంపాలని ప్లాన్ చేసింది. ఆమె సాహిల్తో కలిసి ఈ దారుణం గురించి చర్చించింది. సౌరభ్ లండన్ నుండి తిరిగి రాకముందే ముస్కాన్ ఒక 2 కత్తులను కొంది. అవి ఎందుకని కుటుంబీకులు అడిగినప్పుడు చికెన్ కట్ చేయడానికి అని చెప్పి కవర్ చేసింది. అలాగే సెడేటివ్స్ కూడా సేకరించింది, మత్తు పదార్థాలు. సౌరభ్ తిరిగి వచ్చిన తర్వాత మార్చి 4న ముస్కాన్ అతని ఆహారంలో మత్తు పదార్థం కలిపింది. సౌరభ్ ఆహారం తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ముస్కాన్ సాహిల్ని ఇంటికి పిలిపించింది. వీళ్ళిద్దరూ కలిసి సౌరభ్ని కత్తితో పొడిచి చంపేశారు. సాహిల్ ముస్కాన్ని సౌరభ్ గుండెల మీద కూర్చోబెట్టి 3 సార్లు కత్తితో పొడవమని చెప్పారు. ముస్కాన్ వణుకుతూ ఉంటే సాహిల్ ఆమె చేతిని పట్టుకుని పొడిపించాడు. మర్డర్ తర్వాత సౌరభ్ శరీరాన్ని వీళ్ళు ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. చేతులు, కాళ్ళు, తొడలు వంటి భాగాల్ని విడివిడిగా చేశారు. మార్కెట్ నుండి ఒక పెద్ద డ్రమ్ని అండ్ ఇసుక సిమెంట్ని కొన్నారు. శరీర ముక్కల్ని డ్రమ్లో వేసి ఇసుక సిమెంట్తో సీల్ చేశారు. ఈ డ్రమ్ని ఇంట్లోనే దాచారు. ఆ తర్వాత ముస్కాన్ తన కూతురిని తన గ్రాండ్ మదర్ ఇంటికి పంపించింది. సౌరభ్ ఫోన్ నుంచి వాళ్ళ కుటుంబాలకి మెసేజ్లు పంపించేది అనుమానం రాకుండా. మర్డర్ తర్వాత సాహిల్, ముస్కాన్ ఇద్దరు కలిసి హిమాచల్ ప్రదేశ్కి హాలిడే ట్రిప్కి వెళ్లారు. అక్కడ హోలీ ఆడుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సౌరభ్ కుటుంబం అతన్ని కాంటాక్ట్ చేయలేక అనుమానం వచ్చి మార్చి 17న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే జరుగుతున్న ఈ సంఘటన అంతా చూసి ముస్కాన్ కొంచెం భయపడి ఇంటికి వెళ్ళి అదోలా మాట్లాడడం మొదలుపెట్టింది. ముస్కాన్ తల్లిదండ్రులు ఆమెను కూర్చోపెట్టుకుని ఆరా తీయడం మొదలుపెట్టారు. మొదట్లో ముస్కాన్ ఏమీ చెప్పకపోయినప్పటికీ ముస్కాన్ తండ్రి చాలా గట్టిగా అడగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముస్కాన్ కొద్దిగా జరిగిన సంఘటన అంతా చెప్పుకుంటూ వచ్చింది. అది విన్న ముస్కాన్ తండ్రి ఒక్కసారిగా హళ్ళెత్తిపోయాడు. ముస్కాన్ తండ్రి అయిన ప్రమోద్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెంటనే ఆమెను తీసుకుని వెళ్ళాడు. పోలీసులకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. ఆ తర్వాత పోలీసులు ముస్కాన్ ఇంటికెళ్ళి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఒక మూలన సిమెంట్ డ్రమ్లో తన బాడీ పార్ట్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడ మర్డర్కి అసలైన ప్లాన్ ఏంటంటే ముస్కాన్ మొదటి నుండి సాహిల్ని ఒక రకమైన ఆట ఆడుకుంది. సాహిల్ మానసికంగా చాలా వీక్ అండ్ అతను బ్లాక్ మ్యాజిక్ చేతబడులు అంటూ ఏవో చాలా మూఢనమ్మకాలను నమ్మేవాడు. ఇదే అదునుగా చూసుకున్న ముస్కాన్ సాహిల్పై
ప్రయోగాలు మొదలుపెట్టి ఎప్పుడో చనిపోయిన తన తల్లి పేరుతో సాహిల్కి స్నాప్చాట్లో మెసేజ్ చేయడం మొదలుపెట్టింది. నేను చనిపోయిన మీ అమ్మని అంటూ ఎలా అయినా సౌరభ్ని చంపేయి, నాకు మనశ్శాంతిని కలిగించు అంటూ మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టింది. సాహిల్ కూడా నిజంగా తన తల్లే అతనికి ఇలా చెప్తుందని మూఢనమ్మకాలతో నమ్మాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సౌరభ్కి 6 సంవత్సరాల పాప ఉంది కదా, ఆ పాప నైబర్స్కి మా నాన్న డ్రమ్లో ఉన్నాడు అని చెప్పడం మొదలుపెట్టింది. కానీ ముస్కాన్ మాత్రం ఆ పాపని ఎవరితోనే మాట్లాడనీయకుండా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి పంపించేసింది. నిజానికి ముస్కాన్ వాళ్ళ నాన్నకి అమ్మకి డౌట్ రావడానికి ఒక రకంగా ఈ పాపే కారణం. ముస్కాన్ సాహిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు కోర్టులోకి ప్రవేశిస్తుండగా లాయర్లు వీళ్ళపై దాడి చేశారు. ముస్కాన్ తల్లిదండ్రులు ఆమెకి డెత్ పెనాల్టీ ఇవ్వమని కోర్టుని ఆశ్రయించారు. అండ్ అలాగే ఆమె బతికే అర్హతను కోల్పోయింది అని కూడా చెప్పారు. జైలులో ముస్కాన్ తన మొదటి రాత్రిని ఆహారం తినకుండా ఏడుస్తూ గడిపింది. ఇదంతా ఎక్కడ జరిగింది అనే అనుమానం మీలో ఉంది కదా. నిజానికి ముస్కాన్ డ్రగ్ అడిక్ట్ అని సౌరభ్కి తెలుసు. దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ డ్రగ్స్ అలవాట్లన్నీ సాహిల్ తనకి దగ్గరుండి నేర్పించాడు. అండ్ అదే మత్తులో బానిసైన ముస్కాన్ ఎలా అయినా సాహిల్కి తనకి మధ్యలో ఉన్న సౌరభ్ని అడ్డు తొలగించుకోవాలని ఎప్పటి నుండో ప్లాన్ వేసింది. అండ్ తను రాగానే ఈ ప్లాన్ని వర్కౌట్ చేసింది. ఈ కేసు ఒక ప్రేమ త్రిభుజం, డ్రగ్స్ మరియు దారుణమైన హత్య కథ. ముస్కాన్, సాహిల్ ఇప్పుడు జైలులో ఉన్నారు. కానీ సాహిల్ కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఈ కేసు గురించి మీరేం ఆలోచిస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.